పాట వాక్యపట్నము శ్రీమతి దుగ్గిరాల సుజాత, ప్రార్థన భగవరపు సంధ్య, ప్రసంగము బొన్నికల మోహన వంశీ గారు అందిస్తారు. ఉపవాస దీక్షల్లో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్దవారు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీకు రిఫ్రెష్మెంట్స్ అందించడం జరుగుతుంది. క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానని. ప్రార్థన చేసుకుని మౌనికగా ప్రేమించిన మా పరలోక తండ్రి, స్తోత్రం నాయన. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వెళ్ళని స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నావు నాయన. ఇదిగో నీకు వరకు చేసిన మాటలను బట్టి నీకు స్తోత్రం. చెప్పబోయే వాక్యం మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. ఈ సినిమాలో మా కోసం నాయన చనిపోయి తిరిగి లేచి ఉన్నారని అయ్యా ఈరోజు లోకమంతటా చూస్తుంది నాయన. అయ్యా ఎందుకు చనిపోయి ఉన్నారని ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని అయ్యా వాళ్ళ పాప నుంచి విడుదల అనుభవించమని వేడుకుంటున్నాం. అయినా నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అనుభవిస్తున్నాం తండ్రి. అయ్యా శిక్ష నుంచి ప్రతి ఒక్క బిడ్డ తప్పించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇది చేస్తున్న నాయన ఈ కార్యక్రమానికి మీరే ఉండి తోడేయండి, నడిపించండి. వినిగిన చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపను రక్షించడానికి అని ప్రతి ఒక్క బిడ్డ విరిగి అయినా మొదలుగా మా కుటుంబము, మా సంఘ సభ్యులు మారడానికి సహాయం చేసి మేమందరూ నీకు మహిమగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవునామాన్ని అందరికీ వందనాలండి. సిలువలో పలికిన 5వ మాట కోసం దేవుడు నన్ను ఎన్నికలేని నన్ను ఏర్పాటు చేసిన దేవాది దేవునికి మొదట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన సంఘ కాపర్లు ముగ్గురికి వందనాలు తెలియజేస్తూ, అలాగే సంఘ పెద్దలకి, సంఘస్థులు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నానండి. సిలువలో పలికిన 5వ మాట దప్పిక గొనుచున్నాను. ఈ దప్పిక గొనుచున్నాను అనేది చాలా చిన్న మాట. ఈ 7 మాటల్లో 2 చిన్న మాటలు, ఒకటి నేను దప్పిక గొనుచున్నాను, 6వ మాట సమాప్తమైనది. నేను దప్పిక గొనుచున్నాను. మరి ఈ మాట 2025 సంవత్సరాల క్రితము గురువారం సాయంత్రం నుంచి పట్టుబడిన గెస్సెమనే తోటలో నుంచి పట్టుబడిన దేవుడు అక్కడి నుండి ఆ రాత్రి అంతయు అన్యాయపు తీర్పు కోసము హేరోదు దగ్గర నుంచి అన్నయ్య, కయప, పిలాతు ఇలాగ మొత్తము తిప్పి, అలాగే మళ్ళా తిరిగి శిక్షకి పాత్రలు చేసి 40కి 1 తక్కువ 39 కొరడా దెబ్బలు, అలాగే ముళ్ళ కిరీటము, అలాగే పగటి వేళ ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు యెరూషలేము వీధిలో తనకంటూ 2 బరువు గల సిలువను మోస్తూ మళ్ళీ గొల్గోతా అనే పర్వతంకి వెళ్ళి 3 మేకులను కొట్టించుకొని అక్కడ వేలాడబడిన యేసుక్రీస్తుకి ఈ రాత్రంతయు కలగని ఆ దాహము సిలువ మీద 4 మాటలు అయిన తర్వాత 5వ మాటగా నేను దప్పిక గొనుచున్నాను అని పలకటం మనం చూస్తూ ఉంటాం. ఈ మాట ప్రభువారు లేఖనములు నెరవేరుట కొరకు పలికిన మాటలుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే ఈ లేఖనములు ఎక్కడ ఉన్నాయిరా అంటే కీర్తనలు 69:21లో ప్రభువారికి ఈ యొక్క లేఖనము నెరవేర్పు కోసం మాట్లాడటం మనము చూస్తూ ఉంటున్నాం. ఆ కీర్తనలు 69:21లో వారు నాకు చేదును ఆహారముగా అందించారు, దాహమైనప్పుడు చిరకను నాకు ఇచ్చారు. మరి ఇది ఒక లేఖనము నెరవేర్పు కోసము దేవుడు ఈ మాట మాట్లాడటం మనం చూస్తున్నాం. ఎందుకురా అంటే ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన ఈ సృష్టిలో ఈ భూమిని ఎలా నిర్మించాడు అంటే 1 వంతు భూమిగా, నేలగా, 3 వంతులు నీటితో నింపిన దేవుడుగా మనము చూస్తూ ఉంటాం. అంత గొప్ప దేవునికి దాహమా అని మనం ఆలోచించాలి. అలాగే అంటే 1 వంతు స్థలము ఈ లోకం చాలు. ఈ లోకంలో ఉన్న 1 వంతు స్థలంలో ఉన్న వారికి 3 వంతుల నీరు దేవుడు దయచేశాడు. అలాగే మనం చూసుకుంటే ఇలా ఈ నీటి సంబంధమైన విషయాలు దేవుడు ఎన్నో చేయటం మనము చూస్తూ ఉంటాం. అలాగే మనం చూసినప్పుడు దేవుడు 12 గంటలు సిలువ మీద 100% 100% ఒక మానవుడిగా, ఒక దేవునిగా వేలాడటం మనము చూస్తూ ఉంటాం.
ఈ దాహము అనేది ఎలా ఉంటుందిరా అంటే, మరి అప్పుడు ఏర్పడని ఆ దాహము దేవునికి ఇప్పుడు ఎందుకు ఏర్పడింది? అది లేఖనాల నెరవేర్పు కోసము దేవుడు పలకటం మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ దాహం అనేది మనము ఈ యొక్క గ్రంథంలో చాలా చోట్ల దేవుడు దాహాన్ని తీర్చడం మనము చూస్తూ ఉంటాం. అలాగే నోహా ఆదికాండంలో నోవాహు విషయంలో కూడా మనం చూస్తే 40 దినాలు మరి వారి మాట వినక దేవుని ఉగ్రతకు వారు మరి ఎదురు చేసినప్పుడు అక్కడ 40 దినాలు దేవుడు రాత్రింబవలు ఆకాశ తూములను విప్పి ఏకధాటిగా వర్షాన్ని కురిపించిన దేవుడికి మరి ఈరోజు ఆ నీటి అవసరము ఏర్పడింది. అలాగే మనం చూసుకుంటే దానికంటే ముందు ఆదికాండంలో హాగరు తన కుమారుడైన ఇష్మాయిల్ని తీసుకొని బేష్వా అరణ్యంలో వెళ్ళినప్పుడు తన కుమారునికి దాహం వేసినప్పుడు కుమారుని ఒక చెట్టు పొద కింద పెట్టి ఒక పొద నీడలో ఆ కుమారుని పెట్టి తాను ప్రార్థించింది. ఎలుగెత్తి చూచుచున్న దేవుడు అని ఎలుగెత్తి ప్రార్థించటం మనం చూసినప్పుడు ఆ బేష్వా అడవులో మరి అరణ్యంలో దేవుడు ఆమెకు ఒక నీటి బుగ్గని దయచేయటం మనం చూస్తూ ఉంటాం. అక్కడ అంత అరణ్యములో కూడా అంత అరణ్యము అంటే అది ఒక బేరన్ ల్యాండ్. అంటే అక్కడ ఏ అరణ్యం అంటే ఇప్పుడు మనం అడవి అనుకుంటాం, అది అడవి కాదు, అది ఎడారి ప్రాంతం లాంటిది అనమాట. అక్కడ ఏ చెట్లు కానీ ఏమీ ఉండవు అనమాట. అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు నడిచింది కూడా మోషే గారితో అరణ్య ప్రాంతం అంటే అది బ్యారన్ ల్యాండ్, టోటల్ డెజర్ట్ ఏరియా అనమాట. అక్కడ ఏ నీరు కానీ ఏది కూడా ఉండదు. అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఈ యొక్క బేష్వా అరణ్యంలో కూడా హాగరు ఏం చేసిందిరా అంటే మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక నీటి బుగ్గని పుట్టించటం మనము ఆ బుగ్గ ఈ రోజుకి కూడా ఉంది. అలాగే మనం చూసుకుంటే మరి దేవుడు అరణ్యంలో మరి మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు కూడా మరి మారా అనే చేదు నీటిని ఎలాగ మార్చారు? మధురముగా మార్చటం అనేది మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నుంచి తీసుకువస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఒక బండ వాళ్ళకి మాకు దాహం వేస్తుంది, మమ్మల్ని అందుక మీరు ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఇక్కడికి తీసుకొచ్చావని మోషేని ఇజ్రాయేల్ ప్రజలు ప్రశ్నించినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే అక్కడ దేవుడు ఒక బండ నుండి నీరు ఇవ్వటం మనము చూస్తూ ఉంటాం. ఆ బండ ఎప్పుడు వరకు అంటే వాళ్ళు అరణ్యంలో ఆ ఎడర్లో తిరిగినంత కాలము వాళ్ళ వెంబడి రావటం మనము చూస్తూ ఉంటాం. ఇలా పలు రకాలుగా దేవుడు ఎలా చేస్తున్నా అంటే ఆ నీటిని ప్రజలకు అందించే విధంగా మనము చూస్తూ ప్రార్థన చేయగా అక్కడ బండ అరణ్యంలో వారు ఇజ్రాయేల్ ప్రజలు మరి సనిగినప్పుడు గొనిగినప్పుడు నీటి గురించి మోషే గారు ప్రార్థన చేయగా బండ నుండి నీరు రావటం మనము చూస్తూ ఉంటాం. ఇలాగే మనం ప్రతి చోట కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకి ఈ కానా విందులో కూడా దేవుడు నీటిని ఏం చేశారు? ద్రాక్షారసంగా మార్చటం మనము చూస్తూ ఉంటాం. మరి అలాంటి దేవునికి ఈరోజు ఏమి కలిగింది? 5వ మాటలో దప్పిక గొనుచున్నాను అని అంటున్నారు. ఈ దప్పిక దేనికి సాదృశ్యమని మనం చూసుకుంటే ఆయన మన కొరకు మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు, మన బాధలు అన్నీ ఆయన మీద మోపబడి ఉండటము వలన ఆయనకు కలిగిన దాహం ఇది. అది శారీరక దాహం అయితే ఆయనకి కలగచ్చు, కానీ ఆయనకున్న ఆత్మీయ దాహం ఏంట్రా అంటే ఇది మన కోసము, మన పాపము కోసము, ఆ సమస్తము మనలో ఉన్న సమస్తము గురించి, మనలో ఉన్న సమస్త బలహీనతల గురించి ఆయనకు కలిగిన దాహం అది. ఈరోజు అలాగే మనం చూసుకుంటే మరి కొన్ని విషయాల్లో కూడా మనం చూసుకుంటే మరి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అలాగే సంసోను కూడా మరి యుద్ధము చేసినప్పుడు ఫిలిప్పుల మీద యుద్ధము చేసినప్పుడు దప్పికతో చనిపోవాలని ఆయన అనుకుంటాడు సంసోను. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు మరి యెహోవా దేవుడు ఏం చేస్తారు? ఒక గోతిని చీల్చి మరి సంసోనికి దాహము తీర్చినట్టు మనకి కనిపిస్తుంది. మరి ఆ దాహము తీర్చి మరి సంసోను ప్రాణాన్ని తెప్పరిల్ల చేసిన దేవుడు మరి ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? తనకి దప్పికగా ఉంది. ఆ దప్పిక దేని గురించి, ఆ దప్పిక ఎవరు తీర్చగలరు అని మనం ఆలోచించుకుంటే ఈరోజు ఆ దప్పిక మనమే తీర్చగలం. ఎందుకురా అంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉన్న ఆ ధన్యతలో 4వ మాట ఏంట్రా? 4వ ధన్యత ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు. ఏంటి ఆ ఆకలి? ఏంటి ఆ దప్పిక? ఏంటి ఈ నీతి? ఏంటి
నీతి గురించి దేవుడు ఎందుకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు? నీతి అంటే విశ్వాసము. అంటే నీతి అంటే ఈ విశ్వాసం అని ఎలా చెప్పగలగము అంటే, అబ్రహాము యొక్క విశ్వాసము దేవునికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి? మన యొక్క విశ్వాసము కోరుకుంటున్నాడు. మరి ఈ దాహము, ఈరోజు మనం చూస్తున్న ఈ దాహం ఏంటంటే, మనలో ఆయనకి ఏం కావాలి, ఎలాంటి దాహము మన దగ్గర నుంచి తీర్చుకోవాలనుకుంటున్నాడు అంటే, ప్రభువారు మనలో ఉన్న విశ్వాసం ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పులు. ఆ ఆకలి ఏంటి? ప్రభువారికి ఆకలి ఏంటి? ఈ యొక్క హోలీ వీక్లో మనం చూసుకుంటే శపించబడిన అంజూరపు చెట్టు గురించి కూడా ప్రభువారు మాట్లాడటం మనం చూస్తాం. అసలు ఆ కాలము, కాయలు కాలని ఆ కాలంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు లేవని ఆ యొక్క అంజూరపు చెట్టుని ఎందుకు దేవుడు శపించాడు అంటే, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం రా అంటే, ఇజ్రాయేల్ ప్రజలకి సాదృశ్యం. వాళ్ళలో ఏమి లేదు, ఆత్మఫలములు లేవు, విశ్వాసం అనే ఆత్మఫలములు లేవు, ఆ ఫలములు లేవు. నేను వచ్చాను కదా, మీరు ధర్మశాస్త్రం తెలుసు కదా, మెస్సైగా నేను వచ్చాను, నన్నెందుకు మీరు విశ్వసించటం లేదు, మీలో ఆ విశ్వాసం అనే ఆత్మఫలము ఎందుకు లేదు అన్న ఉద్దేశంతోనే ఆ యొక్క అంజూరపు చెట్టుని శపించటం చూస్తున్నాం. ఆ ఆకలి దేనికి సాదృశ్యం అంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో ఏమి లేదు, ఆ విశ్వాసం లేదు. ఈరోజు దాహము దేనికి రా అంటే, అటువంటి విశ్వాసమే మనలో లేదని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఈ విశ్వాసము మనము ఎలాగ కలిగి ఉండాలంటే, ఎవరికి సాదృశ్యంగా మనం ఉండాలంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే సమరయ స్త్రీ నిజంగా ఆయన దాహాన్ని తీర్చిన ఒక స్త్రీ. ఏంట్రా అంటే, ఆమె ఎవరు? ఆమెకి ఎంతమంది భర్తలు? 6 మంది భర్తలు కలిగిన ఆమె మరి యాకోబు బావి దగ్గరికి నీళ్లు తోడుకుని ఆ మధ్యాహ్న కాల వేళ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువారు కూర్చొని ఆమెని ఏమడిగారు? దాహం అడిగారు. అయా మీరు యూదులు కదా, అయితే నేను సమరయ స్త్రీని కదా, నేనెలా నీకు దాహం తీరుస్తాను? అయితే నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ కూడా దప్పిక కొనడు అని చెప్పటం మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఆ యొక్క సమరయ స్త్రీ మరి ఆమెలో అంత సడన్ ఆఫ్ చేంజ్, అంత విశ్వాసం, అంత ఫెయిత్ ఎలా వచ్చిందంటే, ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, దొంగ మీద రెండవ దొంగకి ఆన్ ద స్పాట్ ఎందుకు దేవుడు పరదేశంలో ఇది ఇచ్చాడు? మరి పాపాత్మురాల స్త్రీ వచ్చి అత్తరు బుడ్డితో కాళ్ళు కడగంగానే ఆమెను ఎందుకు క్షమించాడు దేవుడు? అలా కొన్ని స్పాట్ చేంజెస్ అనేది ఫెయిత్లో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ పొట్టి జకరియా చెట్టెక్కినప్పుడు కూడా, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా 1కి 4 గెంతులు చెల్లించినప్పుడు కూడా వెంటనే ఈయన అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడని దేవుడు ఎందుకు ఆన్ ద స్పాట్ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే, ఫెయిత్. ఆ ఫెయిత్ అంటే నమ్మకం అంటే ఇది మనకి కలిగిన మనలో ఒక మనసులో ఒక పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నేను తప్పు చేస్తున్నాను, జకర్యాలో ఒక తప్పు ఉంది, నేను అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నాను. పాపాత్మురాలు స్త్రీలో ఒక ఇది ఉంది, నేను పాపం చేస్తున్నాను. ఈరోజు సమరయ స్త్రీలో కూడా ఒకటి ఉంది, అరే ఇదేంటి, నేను నలుగురిలోకి వెళ్ళి నీళ్లు తోడలేకపోతున్నాను బావి దగ్గరికి వెళ్ళి, నాకు అందరికీలాగా కాకుండా నాకేంటి 6 భర్తలేంటి, అరే నేను నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను, ఊర్లోకి వెళ్ళలేకపోతున్నాను, ఎవరు లేని వేళలో నేను బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు ఒక పశ్చాత్తాపం ఉంది. నేను చేస్తుంది ఏంటి? తప్పు. నేను చేస్తుంది తప్పు. ఈ తప్పుని నాకు క్షమించే వాళ్ళు ఎవరు? ఈ తప్పుని అంటే ఊర్లో వాళ్ళు ఎవరు, ఆ సమరయులు ఎవరు క్షమించేవారు లేరేమో, ఎందుకంటే ఆమె యొక్క క్యారెక్టర్ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈరోజు ఆ తప్పుని క్షమించే ఒక వ్యక్తి కోసం చూడొచ్చు, ఒక అవకాశం కోసం చూడొచ్చు. ఎప్పుడైతే ఆ బావి దగ్గరికి ఆ ప్రభువారు ఉన్నప్పుడు, అయితే నేను ఇచ్చిన నీళ్లు తాగినప్పుడు, నేను ఎప్పుడు దప్పికొనవు అనే మాట దేవుడు ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆమెలో ఆ యొక్క పశ్చాత్తాపం కలిగి ఉందో, ఎప్పుడైతే ఆమెలో కరెక్ట్గా ఎప్పుడైతే మనం ఆ పాప క్షమాపణ కోరుకుంటామో, సరి అయిన మాట, సరి అయిన వాక్యము మనకి ఏమంటే హార్ట్ టచింగ్గా మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే మన హృదయ స్పందనకి మనకు కరెక్ట్గా టచ్ అయిపోతుంది. ఈరోజు సమరయ స్త్రీ సేమ్ సిచ్యువేషన్లో ఉంది. అక్కడ ఆమె ఎప్పుడైతే తన పాప పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తుందో, ఎవరు నన్ను క్షమిస్తారు, నన్ను క్షమించాలంటే నేను ఊర్లోకి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎవరు నాతో మాట్లాడి, ఈరోజు నాతో వచ్చి మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మాట ఎలా ఉందిరా అంటే, నేను ఇచ్చి నీళ్లు తాగోడు ఎప్పుడు అయితే నీ పెనిమిటిని తీసుకురామన్నప్పుడు
ఆమె అబద్ధం చెప్పొచ్చు, కానీ ఏమంటుందంటే అయితే నాకు పెనిమిటి లేరు అని చెప్పింది. అయితే ప్రభువారు ఆమె జీవితంలో ఉన్న నిజమైన ఆ యొక్క సంఘటన అయితే నీ ఇంటిలో ఉన్నాడు అతను ఆరోవాడు అన్నప్పుడు, ఆయన నీ పెనిమిటి కాడు కదా, అయితే ఉన్నాడు కదా ఆయన నీ పెనిమిటి కాదు కదా ఆరోవాడు అన్నప్పుడు ఆమె ఆయన చెప్పిన ఆ యొక్క సత్యాన్ని గ్రహించి, నేనే మార్గము సత్యమైన దేవుడు, ఆ సత్యాన్ని ఆమె గ్రహించి అప్పుడే ఆమెలో విశ్వాసం కలుగజేసి ఆ యొక్క ఆమెలో మార్పు రావటమే కాదు, ఆమె వెళ్ళి ఆ ఊరిలో వాళ్ళందరికీ కూడా ఆ యేసు ప్రభు వారి గురించి చెప్పింది. ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి మనతో ఏదైనా విషయం చెప్పినప్పుడు నువ్వేంటో చెప్తున్నావు, అసలు నువ్వు ముందు నీ జీవితం నువ్వు చూసుకో, తర్వాత నాకు చెప్పు అని మనం సాధారణంగా మనము మాట్లాడేస్తున్నాం. కానీ ఈరోజు సమరయ స్త్రీ వెళ్ళి ఆ ఊరిలో తన గురించి ఊరిలో తెలుసు, కానీ ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ నడిపించుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని ఇంకా 2 రోజులు వాళ్ళ ఊరిలో ఉంచుకొని బోధించుకున్నారంట. మరి బోధ చేశారు, దేవుని ఒప్పించుకున్నారు. మరి ఈరోజు సమరయ స్త్రీ మాటని వినాలి అని ఆ ఊర్లో వాళ్ళకి ఎందుకు వచ్చింది? సాధారణంగా మనమే వినాం కదా. అలాంటిది వాడేవాడు ఎప్పుడు అబద్ధం చెప్తాడు, ఇప్పుడు చెప్పింది కూడా అబద్ధమే అంటాం చాలా వరకు, కానీ నమ్మం. కానీ ఈరోజు సమరయ స్త్రీ క్యారెక్టర్ గురించి అన్నీ తెలిసి కూడా ఆ ఊర్లో ప్రజలందరూ నమ్మి వచ్చారంటే అది ఆమె గొప్పదనం కాదు, ఆమె మాటలో ఉన్న ఆ దేవుడిచ్చిన ఆ విశ్వాసం. ఆమె మాటకి, దేవుని మాటకి ఎంతో మహిమ ఉంది కదా. లాజరే పేరు పెట్టి పిలవంగానే సమాధిలో నుంచి లేచి వచ్చిన లాజర్ ఈరోజు దేవుని మాటకి అంత మహిమ, ఆ మహిమ ఆమెలోకి వెళ్ళింది, ఆ విశ్వాసమే ఆమెకి కలిగింది. ఆమె వెళ్ళి పిలుచుకొచ్చినప్పుడు నిజంగా అంతమందిని నడిపించుకుని ఆ ఊరు మొత్తాన్ని నడిపించుకొని వచ్చి దేవుని దగ్గర కూర్చోబెట్టి 2 రోజులు దేవుడి చేత బోధ చేయించుకున్నారు. మరి ఈరోజు నిజమైన దాహం తీర్చింది ఎవర్రా అంటే ఒక సమరయ స్త్రీ. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం, మన విశ్వాసం ఎంతమంది విశ్వాసాన్ని నడిపిస్తుంది? నిజంగా మనం దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై మనము ఉన్నామా లేదా మనం ఒకసారి మనం చూస్తున్నాం. అలాగే మనం యోహాను సువార్తలో కూడా మనం చూసుకుంటే 7వ అధ్యాయం 37-38లో చూసుకుంటే మరి ఆ పండుగ దినములలో యేసు నిలిచి ఎవడైనా దప్పిక ఉన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోము. మరి ఎవరైనా దప్పిక ఉంటే ఎవరి దగ్గరికి రావాలి? దప్పిక ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్తాం కదా. పాతకాలంలో అయితే ఆమె సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు మనం ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ దేవుడు ఎక్కడికి రమ్మంటున్నారు? తన దగ్గరికి రావాలి. తన దగ్గరికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసుకుంటే 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకుంటే చివరి లైన్లో దప్పిక కొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనము. ఎలాగిస్తున్నాడంటే దేవుడు ఉచితముగా ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? జీవ జలములు, అంటే జీవము మనకిస్తున్నాడు. ఎలాగిస్తున్నాడంటే జలముల వలె. ఆ జీవం ఎలా ఉంటుందంటే ఒక జల ప్రవాహము వలె ఉంటూ ఉంది కదా. ఎంత ఎర్రటి సముద్రాన్ని మధ్యకి చీల్చివేసిన దేవుడు మరి ఈరోజు దప్పిక కొనున్నాడు, అవునా కాదా? మరి అలాగే సముద్రాన్ని శిష్యులతో పడవ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మరి శిష్యుల్ని మరి తుఫాను వచ్చినప్పుడు కూడా దేవుడు మరి వారు వచ్చి నీకు చింత లేదా ప్రభువా నువ్వు నిద్రించుచున్నావంటే మరి ప్రకృతినే మరి శాసించిన దేవుడు, ప్రకృతే దేవుని మాట ఉంది. అలాంటి దేవునికి దాహం కలిగి ఉన్నాడు. అలాంటి దాహం తీర్చేవారిగా మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంటుంది? నీతి కొరకు ఆకలి దప్పులు కొనవారంగా మనము ఉంటున్నామా? ఒక సమరయ స్త్రీ చరిత్రలో ఒక వేశ్య 6 భర్తలు కలిగే ఉంది, కానీ ఆమెలో ఉన్న ఆ విశ్వాసము ఒక ఊరు అంతటిని నడిపించి నిజమైన దాహాన్ని యేసు ప్రభువుకున్న నిజమైన దాహాన్ని ఆమె తీర్చింది. ఈరోజు మనము మరి ప్రభు వారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది యేసు ప్రభు వారికి దాహం తీర్చి ఉన్నారో ఒకసారి మనని మనము పరీక్షించుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనలో ఆ నీతికి వందు ఆకలి దప్పులు లేకపోతే కనీసం ఈ లెంట్లో అయినా ఆయన కొరకు నీతిగా బ్రతికి సమరయ స్త్రీల వలె కొంతమందిని విశ్వాసములో నడిపించే శక్తిని ఆ దేవుడు దయచేయాలని కోరుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.